ఈ వ్యక్తికి మనుషులంటే ఎలర్జీ. ఎందుకంటే ఇతను ఎవరినైనా తాకితే తన బాడీ అంతా ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే తంది ఎంత పెద్ద ఇల్లున్నా తను ఒక్కడే అందులో ఉంటాడు. ఒక రోజు ఈ సైంటిస్ట్ తనకు ఒక రోబోని ఆఫర్ చేస్తాడు. కానీ ఈ వ్యక్తి ఆ రోబోని ఒక మనిషి అనుకుంటాడు. కానీ ఆ రోబో ఎప్పుడైతే తన పార్ట్స్ మొత్తం చూపిస్తుందో అప్పుడు ఇతను ఆ రోబోని నమ్ముతాడు. ఆ రోబోని ఒక రోజు ట్రయల్స్ కి పంపిమని సైంటిస్ట్ తో అడుగుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనందరికీ ఇష్టమైన హనుమాన్కి ఒక లైక్ వేసుకోండి. అలాగే కామెంట్ లో జై శ్రీరామ్ అని రాయండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో అలాగే కామెంట్ చేస్తారు. సైంటిస్టులందరూ చాలా ఎంజాయ్ గా పార్టీ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రోబోని అమ్మడం వల్ల డబ్బులు వస్తాయి. కానీ ఒక సైంటిస్ట్ చేతిలో టిన్ను వెళ్లి ఆ రోబో మీద పడుతుంది. దీనితో ఆ రోబో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం చెడిపోతుంది. ఈ సైంటిస్ట్ కి ఎమ్మటే ఒక ఐడియా వస్తుంది. సైంటిస్ట్ తన గర్ల్ ఫ్రెండ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ రోబోని తయారు చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి రోబో లాగా నటించమంటాడు. ఎమ్మటే రోబోకున్న పార్ట్స్ మొత్తం తన గర్ల్ ఫ్రెండ్ కి సెట్ చేస్తాడు. ఆ డూప్లికేట్ రోబో తన ఇంటికి వెళ్ళినమ్మటే తన ఐక్యూ చెక్ చేద్దామని ఈ పిల్లవాడు ఆ లాక్ ని తీయమంటాడు. కానీ ఆ రోబోకి 90% ఐక్యూ ఉంటుంది. అందుకే ఆ లాక్ ని పగలగొడుతుంది. ఇది చూసిన ఆ అబ్బాయి రోబోని ఓకే